నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మయ్యి క్రియేషన్స్. ఈ వీడియోనైతే ఏప్రిల్ నెలలో తీసిన వీడియో. ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తున్నానంటే సర్వాయి పాపన్న జన్మించిన రోజు ఆగస్టు 18 కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే సర్వాయి పాపన్న గౌడ్ గారి చరిత్ర మొత్తం అర్థమవుతుంది మీకు కూడా. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే అందరికీ, జై శ్రీరామ్. ఈరోజు మనం సర్వాయి పాపన్న గౌడ్ జన్మించిన తాటికొండ గ్రామం, స్టేషన్ గన్పూర్ మండలం, జనగాం జిల్లాలో ఉన్నాం మనం ప్రజెంట్. ఇగో వీళ్ళు తాటికొండ గ్రామస్తులు. మనం ఇక్కడికి వచ్చి సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర తెలుసుకుందాం అని చెప్పి ఈరోజు ఈ గ్రామానికి వచ్చినాం. వీళ్ళను అడిగితే మాత్రం దాదాపు మా తెలియని ఎప్పటి నుంచి ఉన్నది చెప్పి గోడలు ఉన్నది, మాకే తెలియదు. ఇది సైకిల్ పెట్టిండు. ఏ సర్కార్ వాళ్ళు పెట్టిల్లా? అంటే వాళ్ళకు జీతం సర్కార్ వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు కూడా ఉన్నాడు కానీ వస్తలేడు ఆయన. జీతం అక్కడనే తీసుకుంటాడు, అక్కడనే ఉంటాడు. మరి ఇక్కడ ఏమున్నదని చెప్పి ఇక్కడ కాపలా పెట్టి అప్పుడు బంగారం ఉండేనట. ఇలా ఆ బంగారం ఏవి తవ్వకుండా ఈ గడిగా చుట్టూ కావాలి కాసేది. ఇప్పటికి ఎవరైనా ఊకపోయేటోళ్ళ గుట్ట చుట్టూ తిరిగేదా? అంటే వాళ్ళన్నా గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఊళ్ళో కానీ వాళ్ళన్నా తవ్వే ప్రయత్నాలు చేసిల్లా? అంటే వాళ్ళకన్నా దొరికిందా మరి? ఉన్నదా? గుట్ట ఓ అంటే లంజ కొడుకు అంటే లంజ కొడుకు అనేది ఏదో ఏ తిడితే అది తిట్టేది. ఇప్పుడు ఏ సపరేట్ లేదు. అంటే రీసౌండ్ వచ్చేది. ఎక్కడి నుంచి మాట్లాడుతూ వస్తుంది? ఎక్కడి నుంచి అటు మాట్లాడినా ఇటు మాట్లాడినా ఇటు చుట్టూరు ఇటు మాట్లాడినా వచ్చేది. ఇప్పుడు ఆ మూలకున్న మాట్లాడినే వస్తుంది, గోడ అవతల నుండి మాట్లాడినా దానికి. ఇప్పుడు సర్వాయి పాపన్న కూడా అంటే దాదాపు 1650 సంవత్సరంలో జన్మించండి, లేకపోతే 375 సంవత్సరాల పైనే ఉంటుంది అన్నట్టు. 375 సంవత్సరాలు అవుతుంది. అంటే గౌండ్ల కుటుంబం నుంచి వెళ్ళి ఇక్కడ ఎవరన్నా వాళ్ళ పూర్వీకులు కానీ ఎవరు లేరు. అప్పటి వాళ్ళు ఇవి మేము పుట్ట ముందు నుంచి వెళ్ళి ఉన్నాయి. గోడలు ఎట్టున్నాయి అట్టనే ఉన్నాయి. ఇప్పుడు నేను పుట్టి దాదాపు 54 సంవత్సరాలు అవుతాయని ఆ గోడలు అదే నా మాదిరి ఉన్నాయి. ఇప్పుడు పాలకుర్తిలో సాగలైలమ్మ ఐడియా ఉందా మీకు? మాకు తెలియదు. రజాకార్లతో పోరాడింది కానీ తెలియదు. వాళ్ళ మనవాళ్ళు ఇప్పటికి ఉన్నారు అన్నట్టు పాలకుర్తిలో. వాళ్ళ మనవాళ్ళు ఇట్లా మనవరాలు వీళ్ళు ఇప్పటికి ఉన్నారు పాలకుర్తిలో. అట్లనే ఇష్ణూరు రామచంద్రారెడ్డి అప్పుడు ఉరికిచ్చి కొట్టిల్లు అంటే సాగలేము. కానీ ఇప్పుడు ఈ సర్వాయి పాపన్న గౌడ్ పూర్వీకులు ఇట్లా ఎవరైనా ఉన్నారా అని చెప్పి మీకు ఏమైనా ఐడియా లేదా? ఆ పైన గోడలు లెక్క కనబడుతున్నాయి చూడు, పాత గోడలు. అది గురుజు, అది అటు చూపెట్టి స్వామి. గురుజు అటున్నది చుట్టూ 4 గురుజులు ఉన్నాయి. ఇది పిక్నిక్ మీద ఏమేమి ఉంటాయి చెప్పు ఒకసారి. ఆ గుట్ట విరిగినాగా చెప్పు. ఆయన గుడి ఉన్నది, గుండం ఉన్నది. ఆ గుట్ట మీద ఏమేమి ఉన్నాయి? గుడి ఉన్నది, గుండాలు ఉన్నాయి. ఏం గుడి అది? రాములవారి గుడి. రాముడు మళ్ళా అదే దేవుడు పచ్చి ఆడేది ఉన్నది, గర్భగుండం ఉన్నది, నీళ్ళ గుండాలు ఉన్నాయి. పచ్చీస్ అంటే ఇట్లా అష్టచెమ్మ లెక్క, అష్టచెమ్మలు ఆడుకునేది గీతలు ఉంటాయా? ఉన్నాయి, గీతలు ఉన్నాయి. అంటే వాళ్ళు కూర్చున్నాయి, గుంతలు కూడా ఉన్నాయి. ఎవరు కూర్చున్నాయి? రాముడు సీత కూర్చొని పచ్చి అడుగులు చూస్తున్నాయి. అడుగులు చూస్తున్నాయి. గుండంలో నీళ్ళు ఉంటాయి ఇప్పటికీ? ఉంటాయి. అన్ని గుండాలు వెళ్ళిపోయినా కానీ ఒక గుండంలో అయితే ఎప్పటికుంటాయి. అంటే ఎక్కడికి మెట్లు గిట్ల ఏం లేవా? మెట్లు ఉన్నాయి ఇట్లా గంజలు అవి బండ పండుకోవాలి. గాడి పోయినాక మెట్లున్నాయి కదా సాపుగా బాగున్నాయి. అంటే శ్రీరామనవమి రోజు ఆడ పండుగ చేస్తారా? ఒకప్పుడు ఈయన అయ్యేదట. అయితే మధ్యలో శాఖలా ప్రశాంతిందట, ఆయనలు వచ్చి కింద నడిచింది ఇక్కడ అంటారు. మాకైతే తెలియదు కానీ అంటే విన్నాం, వెనకటి నుంచి అనుకుంటా. అంటే మీరు విన్నాం. ఇప్పుడు ఆ పైనకి పోయి మీకు ఇక మనం ఇప్పుడు పైనకి ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడి నుంచి వెళ్ళి ఇదే దారి, సపరేట్గా రోడ్ అయితే లేదు, నడుచుకుంటూనే వెళ్ళాలి. బైకులు ఇట్లా ఏమి వెళ్ళవు.
ఇది చాలా ఎత్తైన గుట్ట. ఆ ఎత్తైన గుట్ట ఎక్కుతూ మీకు ఒక చరిత్ర అయితే చెప్తాను. సర్వాయి పాపన్న గౌడ్ ఒక సాదాసీదా కుటుంబంలో జన్మించాడు. అతను ఒక గౌడ కులానికి చెందిన వ్యక్తి. 1650 సంవత్సరంలో జన్మించినట్టు చరిత్ర చెబుతుంది. అతని జీవన ప్రయాణం 1650 సంవత్సరం నుండి 1710 సంవత్సరం వరకు కొనసాగింది. దాదాపు 60 సంవత్సరాలు అతని ప్రయాణం అయితే కొనసాగింది. అతను పుట్టిన ఊరు ఉమ్మడి వరంగల్ అయినటువంటి జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషపూర్ గ్రామంలో జన్మించాడు. వాస్తవానికి కిలాషపూర్ గ్రామంలో జన్మించాడని చాలామంది చెప్తుంటారు. కానీ తాటికొండ గ్రామస్తులు మా ఊర్లోనే జన్మించాడు అని వీళ్ళు చెప్తూ ఉంటారు. తండ్రి పేరు నాసగోని ధర్మన్న గౌడ్. చిన్నతనంలోనే మరణించారు. తల్లి సర్వమ్మ. సర్వాయి పాపన్న గౌడ్ గారు చిన్నతనంలోనే సమాజంలోని వివక్షలు, దురాచారాలని గమనించి వాటిని వ్యతిరేకించాలనే తపన పెరిగింది. అందరిలాగే కుల వృత్తుల్లో భాగంగా సర్వాయి పాపన్న గారు కూడా తన కుల వృత్తిని చేసేవాడు. కానీ సమాజంలో అన్యాయాలను, అరాచకాలను భరించలేక ప్రజలను ఏకం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. సర్వాయి పాపన్న గౌడ్ గారికి మొదట యుద్ధానికి దిగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ఎదుర్కొన్న సామాజిక అవమానాలు. ఒకసారి పాపన్న గౌడ్ కిలాషపూర్లోని కంకరపల్లి జాతరలో బంగారు కవచం ధరించి హాజరయ్యాడు. అది గమనించిన అగ్రవర్ణస్తులు అతని పైన దాడి చేశారు. కులం పేరుతో దూషించారు. కేవలం కులం కారణంగా తక్కువ చేసి చూడటాన్ని తట్టుకోలేకపోయాడు. ఈ అవమానమే ఆయనలో తిరుగుబాటు జ్వాల రగిలించింది. మన హక్కుల కోసం మనమే పోరాడాలి అని నిశ్చయంతో ఆయుధం ఎత్తుకున్నాడు. ఆ జాతరలో జరిగిన అవమానం తర్వాత పాపన్న గౌడ్ తన మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఇక నుంచి నేను, నా వర్గం ఎవరు ఇలాంటివి భరించకూడదు. శక్తి ఉంటేనే గౌరవం వస్తుంది అని నిశ్చయించుకున్నాడు. అతడు చాకలి సర్వన్న, మంగలి మాసన్న, ఇతర బహుజన వర్గాల యువకులను చెరదీసి చిన్న చిన్న దళాలను ఏర్పాటు చేశాడు. ఈ 20 ఏళ్లలోపు జరిగిన అవమానం తర్వాత అతనికి 25 సంవత్సరాలు వచ్చేసరికి అంటే 1675 నాటికి ఆయన సైన్యం బలంగా మారి సర్వాయిపేట రాజ్యంను ఏర్పాటు చేశాడు. తర్వాతి దశలో 1680లో కోటల నిర్మాణం, మొఘలులపై ప్రత్యక్ష యుద్ధాలు ప్రారంభమయ్యాయి. కానీ 1675 సంవత్సరంను ఆయన తిరుగుబాటు అధికారికంగా మొదలైన సంవత్సరం అని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ కనిపించే ఆ గోడను చూస్తే అర్థమవుతుంది అతను ఎంత బలంగా అనుకున్నాడో. ఆ గుట్ట ఎక్కడానికి ఓన్లీ ఒక 3 ఫీట్ల 4 ఫీట్ల ఎంట్రన్స్ ప్లేస్ మాత్రమే ఉన్నది. ఎందుకంటే గుట్ట చుట్టూ ఇంతెత్తు గోడ, ఇంత దొడ్డుతోటి నిర్మించడం జరిగింది. ఒక్కొక్క రాయి ఎంత లడ్డు ఉన్నాయో చూడాలి. అతి తక్కువ సమయంలోనే విభిన్న కులాల నుంచి వెళ్ళి ఏకతాటిపైకి తీసుకొచ్చి దాదాపు 12,000 మంది సైన్యంతో ఒక ప్రజా సైన్యాన్ని అయితే నిర్మించాడు. పాపన్న గౌడ్ గారికి మొదటి నుండే దేవుళ్ళంటే చాలా భక్తి ఉండేది. శివుణ్ణి, ఎల్లమ్మ తల్లిని ఇష్టంగా పూజించేవారు. ఇప్పుడు మనం చూసే లింగం ఈ కొండ పైన ఉంటుంది. అక్కడ మనకు కనిపిస్తున్నది గుండం. ఇది ఏప్రిల్ నెల అయినా కూడా నీళ్లు నిండుకుండా లెక్కున్నాయి. బోర్లు అడగంటున్నాయి, బావులు ఎండిపోయినాయి. కానీ ఇంత పెద్ద గుట్ట పైన, ఇంత పైన కూడా నీళ్లు ఇప్పటి వరకు ఎండాకాలంలో కూడా ఉన్నాయంటే అది దేవుని మహిమనే చెప్పుకోవచ్చు. చిన్న విగ్రహం ఇది, పురాతనమైన విగ్రహం. ఇది కూడా మనకు ఒక ముక్కలాగా ఇక్కడ పడి ఉన్నది. ఇక మీరు చూడొచ్చు, ఇది మధ్యలో ఒకటి హౌస్ లాగా ఉన్న చిన్నగా. ఇది ఒక 2.5 ఫీట్లు అయితే ఉంటుంది వెడల్పు. అడ్డం ఒక 2 ఫీట్లు ఉంటుంది. ఇక్కడ ఏమైనా గుడ్డెలుగులు కానీ, అడవి పందులు కానీ, జీవరాశాలు ఉంటే ఇగో ఇలా నీళ్లు తాగుతాయి. ఈ గుండంలో నీళ్ళు అయితే ఎన్ని బాయిలు ఎండిపోయినా కానీ ఇల్లు నీళ్ళు అయితే అసలు ఎండిపోవని చెప్తున్నారు వీళ్ళు. ఇంత పెద్దగా ఉన్నది గుండం. మనం వాటర్ తాగేది ఇక్కడ స్వామి. ఏం మాట్లాడుతున్నావు స్వామి? నీళ్ళు ఎట్లున్నాయి? నీళ్ళు ఊరేటి ఊరితలేవు, ఏం చేద్దాం మరి? ఇవి తాగుతారా స్వామి? ఎంత పచ్చగా ఉన్నాయి. ఈ
ఈ చుట్టూ ఉన్న గోడ నిర్మాణం చేయడానికి రాళ్ళు అయితే ఇక్కడనే వలగొట్టినట్టు ఇక్కడ అచ్చులు కూడా కనిపిస్తున్నాయి మనకి. ఆ పెద్ద రౌత్ అయితే దాని అంచున చిన్న చిన్న అచ్చులు అయితే ఉన్నాయి. ఇక్కడనే వలగొట్టి ఇగో ఇవన్నీ ఒక్కొక్కటి పెద్ద గోడ లెక్క పేర్చిలు. అంటే అవతల ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి దాడి చేసేవారన్నమాట. అయ్యో ఇవే పెద్ద పెద్ద రాళ్ళు. కెమెరా పట్టుకొని ఎక్కాలంటే ఇబ్బంది ఉన్నది. అబ్బాబ్బాబ్బాబ్బా మాకు పైనుంచి అయితే ఇక్కడ ఇది ఎక్కిన తర్వాతనే మొత్తం లొకేషన్ అయితే కనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు. ఇగో ఇంత దొడ్డు గోడ స్వామి. ఈ గోడ పైన గుర్రం బండి సవారీ చేసేదంట ఒకప్పుడు. ఈ వీడియోకి 1000 లైకులు వస్తే కిలాషాపూర్లో ఉన్న ఆ కోట మొత్తం చూపిస్తాం మీకు. దీని నుంచి వెళ్ళి ఏది ఇక్కడి నుంచి వెళ్ళి గుర్రం బండి ఉరికేదా? ఇట్లా ఉరికేదా పొడుగు? ఇంత దొడ్డు ఈ గుర్రం బండి అయితే ఈ దొడ్డు గోడ మీదకి వెళ్ళి ఉరికేదని చెప్తున్నారు. ఇది ఒక స్టేజ్ లెక్క అవుతున్నది ఇక్కడి నుంచి వెళ్ళి. ఇది గుర్జా అంటారా? గుర్జా అబ్బా ఇది ఒక స్టేజ్ లెక్క ఉన్నది. గుట్ట చుట్టూ ఇలాంటి స్టేజీలు 4 ఉంటాయంట. దీనిపైన ఫిరంగుల్ని పేల్చేవారని చెప్తున్నారు కింద ఉన్న ముసలోళ్ళు అయితే. ఇక్కడ నుండి శత్రువుల కదలికలను అయితే ఈజీగా గమనించవచ్చు. శివాజీ సమకాలికుడు అని చరిత్రలో పాపన్నను స్వీకరిస్తారు. మొఘల్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు కాబట్టి శివాజీ సమకాలికుడుగా చరిత్ర చెప్తుంది. పాపన్నకి శత్రువులు ఎక్కడో లేరు, ఊర్లోనే దొరల రూపంలో కూడా ఉన్నారు. ఈ దొరలు మొఘల్స్తో చేతులు కలిపి దాడులకు సహకరించేవారట. పాపన్న ఎదుగుదలను ఓర్వలేక ఈ దొరలు కూడా వాళ్ళతో చేతులు కలిపేవారని చెప్తున్నారు. బీసీ కులస్తులను ఏకతాటిపై తీసుకొచ్చి దాదాపు 12,000 సైన్యాన్ని ఏర్పరిచి 1690 నుండి 1695 మధ్యకాలంలో గోల్కొండ కోటను జయించారు. ఆ గోల్కొండ కోట పైన తన సొంత జెండాను ఎగురవేసి దాదాపు 7 నెలల పాటు తన పరిపాలన నడిపించారు. ఇది ఆయన జీవితంలో అత్యంత గర్వకారణమైన ఘట్టం. ఎందుకంటే మొఘలుల పాలనలో ఉన్న గొప్ప కోటను ఒక బహుజన యోధుడు స్వాధీనం చేసుకోవడం అప్పుడు చాలా పెద్ద విషయం. అంటే ఆయన తిరుగుబాటు 1675లో మొదలై దశల వారీగా బలపడుతూ దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల ఏళ్లలో గోల్కొండ కోటను జయించే స్థాయికి చేరుకున్నాడు. ఆయన జీవితమే బహుజనులకు అంకితం చేశాడు. 1675లో అనుచరులతో కలిసి సర్వాయిపేట రాజ్యం స్థాపించాడు. ఆ తర్వాత 1675 సంవత్సరం నుండి 1680 సంవత్సరాల వరకు చుట్టుపక్కల జమీందారులు దోపిడీదారులపై ఆయన మొదట యుద్ధాలు జరిపారు. పేదలకు సంపద పంచడం అనే అంశం ముందుకు తీసుకొచ్చి వాళ్ళతో యుద్ధాలు చేయడం జరిగింది. ఆ తర్వాత 1680 నుండి 87 వరకు తాటికొండ, వేములకొండ కోటల నిర్మాణం, సైన్యం వేలల్లో పెరగడం, అతి తక్కువ సమయంలోనే విభిన్న కులాలను ఏకతాటిపైకి తీసుకురావడం అతనికి కలిసి వచ్చింది. ఆ తర్వాత 1687లో గోల్కొండ రాజ్యం మొఘలుల ఆధీనంలో వెళ్ళిన తర్వాత పాపన్న మొఘలులకు సవాళ్లు విసరడం, ఆ తర్వాత 7 నెలల పాటు తన జెండా ఎగురవేయడం, 1700 సంవత్సరంలో మొఘల్ సైన్యంతో గట్టి యుద్ధాలు, తాటికొండ ఇతర కోటలు ముట్టడైనాయి. చివరి యుద్ధం 1709 సంవత్సరంలో ఓడిపోయి శత్రువుల చేతిలో బంధించబడి వీర మరణం పొందాడు. అతని గౌరవంగా ఇప్పటికీ చాలా గ్రామాల్లో అతని విగ్రహాలు ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్క ఊర్లో అతని విగ్రహం ఉండాలని మనం కోరుకుందాం. సర్వాయి పాపన్న గారు పూజించిన గుడి రాములవారి గుడి. ఇక్కడ కనిపిస్తున్న గుడి మొత్తానికి రాములవారి గుడికి వచ్చినాం మనం పైనకి. సర్వాయి పాపన్న కూడా అప్పటి నుంచి అయితే ఇక్కడ పూజలు చేసేది. అద్భుతంగా ఉన్న విగ్రహాలు అయితే చూడండి. ఇది వెనకటి నుంచి ఉన్న విగ్రహాలు. విగ్రహాలు పాతయ్యాయి కానీ రంగులు తర్వాత వేసిళ్ళు. ఇగో మా వీరుడు హనుమంతుడు
రాముడు లక్ష్మణుడు సీతమ్మ తల్లి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ కిందున్న గ్రామస్తులు చెప్పిన రాముడు ఆడుకున్న పచ్చీసలాటలు ఇదే. ఇక్కడ ఒక 5 రంధ్రాలు అటు 5 రంధ్రాలు ఇటు 2 వరుసల్లో ఉన్నాయి. ఆ వెనుకకు తిరిగి రాయి అందులో విసిరితే మొక్కుకున్న కోరిక తీరుతుంది అని చెప్పి వాళ్ళ నమ్మకం. మనం కూడా ఒక ట్రై చేద్దాం. కష్టమే సార్, ఇంకా మనకు లేదు. మనం ఒకటి తెచ్చుకొని ట్రై చేద్దాం. మనం ట్రై చేసినాం కానీ పర్లేదు. ఇక దీర్ఘ ప్రయాణం అయితే చేస్తాను. ఇప్పటికే ఇగో ఇదైతే దర్వాజా లెక్క ఉన్నది. చుట్టూ ఈ గోడ ఉంటుంది. ఇగో ఇక్కడనే ఎంట్రెన్స్ మాత్రం అంతేనా స్వామి? ఎంట్రెన్స్ ఇది ఒక్కటే. ఈ గోడ మొత్తం పైకి రావాలంటే చుట్టూ ఇలాంటి ఇంతెత్తు గోడ అయితే ఉంటుంది. అసలు ఈ గుట్టెత్తు కూడా గగనం అంటే మళ్ళీ దీనిపైన ఇంత రాళ్ళు గోడలు ఉన్నాయి. మళ్ళీ ఇగో ఇది ఒక్కగానే ఎంట్రెన్స్. ఇక్కడి నుంచే లోపలికి రావాలి. అంటే ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ బట్టలు అంటే ఇట్లా వాచ్మెన్ లెక్క సైనికులు లెక్క ఉండేవారు. ఇక్కడ గోడ చుట్టూ ఉండేవారు అనుకుంటా. మన ఛానల్లో ఇలాంటి వీడియోలే ఎప్పటికీ స్నేక్ రెస్క్యూ వీడియోలే కావచ్చు, ఫుడ్ వీడియోలు కావచ్చు, ఇంకా ఇలాంటి హిస్టరీ వీడియోలు కావచ్చు, మన చరిత్ర గురించి చరిత్రకారుల గురించి మన ఛానల్ డిస్క్రిప్షన్లోనే ఉన్నది ఎవ్రీథింగ్ ఈజ్ షూటెడ్ అని చెప్పి. అందుకని అట్లా పెట్టిన ప్రతి ఒక్కటైతే వీడియో మీకు ఉపయోగకరంగా ఉండేది మాత్రం ఖచ్చితంగా చేస్తాను. మా ఛానల్ ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా అందుతుందని చెప్పి మేమైతే అనుకుంటున్నాము. మీకు కూడా ఏదన్నా కొంచెం మీకు ఓకే పర్లేదు అని మీకు అనిపిస్తే మాత్రం చాలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు కోతులు ఉన్నాయి, వీటితోటే పెద్ద టాస్క్ ఇప్పుడు. ఓకే దాడి చేసినాయి. ఉంటాం అలా. జై శ్రీరామ్, జై శ్రీరామ్.